కి కూడి వచ్చిన మీ అందరికీ యేసుప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. అందరం చాలా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండండి. నా పేరు ఎవరికైనా తెలుసండి? నా పేరేంటి? నా పేరు ఐప్ మామన్. అందులో ఐప్ నా పేరు, మామన్ నా నాన్నగారి పేరు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన కేరళ సాంప్రదాయంలో మా పేరుతో నాన్నగారి పేరు పెట్టాలి. నాకు ఒక కుమారుడు, తన పేరు మెర్విన్ ఐప్. అంటే మెర్విన్ నా అబ్బాయి పేరు, పక్కనే ఐప్ నా పేరు పెట్టాలి. సో ఈ రోజు నుంచి మీరు ఏదైనా కేరళ పేరు విండే, మొదటి పేరు ఆ వ్యక్తి పేరు, రెండవ పేరు తండ్రి పేరు. స్త్రీలైతే పెళ్ళి వరకు తండ్రి పేరు, పెళ్ళి అయిన తర్వాత భర్త పేరు పెట్టడం మా సాంప్రదాయం. ఐప్ ఆ పేరు పలకడం కష్టం కాబట్టి అందరూ నన్నే మామన్ గారు అని పిలుస్తారు. కానీ అది నా పేరు కాదు, నా నాన్నగారి పేరే. నా పేరు ఐప్. నేను పుట్టి పెరిగిన ఊరి కేరళ. నా మాతృభాష మలయాళం. ఇదన్నీ ఎందుకు చెప్తున్నామంటే తెలుగు నా మాతృభాష కాదు, నేను నేర్చుకుని మాట్లాడుతున్నా. అందుకు నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తేడా ఉంటే మీరు క్షమించాలి. ఏదైనా మాట అందకపోతే, అర్థం కాకపోతే అడగండి, నేను మరలా చెప్తాను. ఇంకా అవసరమైతే నేను ఇంగ్లీషులో, హిందీలో, మలయాళంలో కూడా మాట్లాడతాను. అనువాదం చేయడానికి ఎవరైనా ఉండే వచ్చి ట్రాన్స్లేషన్ చేయొచ్చు. కానీ మీ మధ్యలో తెలుగులో మాట్లాడాలని నాకు ఆశ. అందుకు అందరూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో కొత్తపేట బావగారు, ఎందుకంటే ఫస్ట్ పేరు మీ బావగారు సాముయేల్ గారు, ఆయన చాలా మీటింగ్లో అంటే వాక్య పరిచర్య చేసినప్పుడు ఆయన వాక్యం వినడం జరిగింది. అదే కాకుండా ఆయన సంఘములో కూడా చాలాసారి వెళ్ళి, ఫస్ట్ రోజు వచ్చారు కదా ప్రసాద్ అయ్య గారు, ఆ మందిరంలో కూడా చాలాసారి వెళ్ళి వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఏదైనా ఈరోజు రాత్రి మీ మధ్యలో నన్ను నిలబెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత అర్పిస్తున్నా. ప్రార్థనాపూర్వంగా అందరం ప్రభు సన్నిధిలో ఉండండి. ఒక చిన్న వాక్యం చదివి మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. రండి. ఆది కాండము 32వ అధ్యాయం. ఆది కాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా చదివి సహాయించండి. ఆది కాండము 32వ అధ్యాయం 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్నే ఆశీర్వదించితేనే కానీ నిన్ను. ఈ వాక్యం ద్వారా ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడునుగాక. అందరం చాలా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండండి. మనకందరికీ తెలుసు, ఇక్కడ యబ్బోకు రేవు దగ్గరే యాకోబు గారు దేవుని దూతతో అడిగిన ఒక మాట. ఆ మాట ఏంటంటే, నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏం కావాలి? అందరం చెప్పండి, ఏం కావాలి? ఇప్పుడు నేను మీతో అడుగుతున్న ప్రశ్న, మీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? లేకపోతే ఇక్కడ యాకోబు గారు దేవుని దూతతో అడుగుతున్న ఆశీర్వాదం ఏంటి? అందరూ ఉన్నారా ఇక్కడ? చెప్పండి, మీ దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? ఎక్కువ డబ్బులు కలిగి ఉండడం అదేనండి ఆశీర్వాదం? కాదు. ఇంకా అందమైన భార్యనే కలిగి ఉండడం అదేనండి ఆశీర్వాదం? కాదు. మంచి పిల్లల్నే కలిగి ఉండడం అదేనండి ఆశీర్వాదం? అంటే ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, ఇప్పుడు నేను చెప్పినది అందా అంటే ఆస్తిపాస్తులు, దాసీదాసులు, డబ్బులు, భార్య,
పిల్లలు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? యాకోబు. ఇంకా చెప్పాలంటే దాదాపు 20 సంవత్సరం. ఎన్ని సంవత్సరం? తన మావయ్య లాబాన్ గారి ఇంటి దగ్గర చెమటలు కాచి పని చేసి ఆయన చాలా సంపాదించారు. ఆయనకి 2 భార్యలు, 13 మంది పిల్లలు, ఆస్తిపాస్తులు, దాసీదాసులు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? యాకోబు గారు. కానీ ఇప్పుడు చదివిన వాక్యం మీరు చూస్తే యాకోబు గారు అదంతా రేవు అవతలకి పంపించిన తర్వాత ఒంటరిగా నిలబడి ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థన మీరు చూడండి. నాకేం కావాలి? ఆశీర్వాదం. నేను మీతో అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ ఆస్తిపాస్తులు ఆశీర్వాదం అయితే యాకోబు దగ్గర బోల్డ్ ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ ఆయన మళ్ళా ఎందుకు అడగాలి, ప్రభువా నాకు ఆశీర్వాదం కావాలని? అప్పుడు మనమేం అర్థం చేసుకోవాలంటే ఆస్తిపాస్తులు కాదు నిజమైన ఆశీర్వాదం. భార్య ఆశీర్వాదం అయితే 2 భార్యలనే కలిగి ఉన్న ఆయన మరలా ఎందుకు ప్రభుత్వం ఆశీర్వాదం కొరకు అడగాలి? ఒకవేళ పిల్లల ఆశీర్వాదం అయితే 13 మంది పిల్లలు కలిగి ఉన్న యాకోబు గారి మరలా ఆశీర్వాదం కొరకు ఎందుకు బ్రతిమాలాలి? అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇదేది కాదు నిజమైన ఆశీర్వాదం. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీరందరూ మీ మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినదంతా ఆశీర్వాదములో ఒక చిన్న భాగం, కానీ నిజమైన ఆశీర్వాదం ఇదేది కాదు. ఈ వాక్యం ధ్యానం చేసిన తర్వాత నాకు అర్థమైన మాట, ఇక్కడ యాకోబు గారు కోరుకున్న ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుని సన్నిధి కలిగి ఉండడమే. ఏంటి? నేను మీతో ఈరోజు రాత్రి చెప్తున్న ఉపదేశం అదే. వేసుకోవడానికి మంచి బట్టలు, భుజించడానికి మంచి ఆహారం, జేబు నిండా డబ్బులు, నివసించడానికి పెద్ద ఇల్లు అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి మీకు తోడుగా లేకపోతే మన జీవితం వ్యర్థమే. కానీ జేబులో ₹1 లేకపోయినా, వేసుకోవడానికి మంచి బట్టలు లేకపోయినా, భుజించడానికి మంచి ఆహారం లేకపోయినా, నివసించడానికి మంచి ఇల్లు లేకపోయినా, నేను నువ్వు మోకరించే చోట ఆయన సన్నిధి దిగి వస్తే అందకంటే గొప్ప ఆశీర్వాదం ఈ లోకములో వేరే ఏది కూడా లేదు. ఆమేన్. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే 20 సంవత్సరం తర్వాత యాకోబు గారు తన సహోదరుడైన ఏశావు గారినే కలవడానికి వెళ్తున్నారు. ఎవరినే? మనకు తెలుసు, ఎప్పుడు నుంచో ఏశావు గారి చాలా కోపములో యాకోబు గారిని చంపడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు యాకోబు గారికి ఒక మాట అర్థమైంది. ఏ మాట అంటే, ఈ పరిస్థితిలో నేను కలిగి ఉన్న దాసీదాసులు, ఆస్తిపాస్తులు, భార్య, పిల్లలు ఎవ్వరు కూడా నాకే సహాయం చేయలేరు. నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుంచి రావాలి. అంటే ఇక్కడ యాకోబు గారు కోరుకున్న ఆశీర్వాదం ఏంటంటే, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నిజమైన ఆశీర్వాదం, ఇక్కడ యాకోబు గారు కోరుకున్న ఆశీర్వాదం, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధి ఏందో, ఆ సన్నిధి ఎంత విలువైనదో మీరు తెలుసుకోవాలంటే, పాత నిబంధనలో ఒక భక్తుడు చేసిన ప్రార్థన మీరు ఒక్కసారి చూడాలి. రండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 14-15 వచనాలు ఎవరైనా చదివి సహాయించండి. అందుకైనా నిర్గమాకాండం 33వ అధ్యాయం
14-15 వచనాలు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, నేను నీకు విశ్రాంతి ఈ కలుగజేసేదనగా. 14వ వచనములో దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నారు. ఎవరెవరితో? దేవుడు మోషే గారితో. ఏంటి ఆ మాట? మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇప్పుడు 15వ వచనములో మోషే, ఈ మాట అందరం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మోషే గారు చెప్పిన మాట, నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల, రాని ఎడల, ఇక్కడ నుండి మమ్మును, ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము, తోడుకుని పోకుము. అందరూ ఒకసారి నా వైపు చూడండి. 14వ వచనములో దేవుడు మోషే గారితో, మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి, ఆ మాట చెప్పినప్పుడు 15వ వచనములో మోషే గారు చెప్పిన మాట చూడండి. ప్రభువా, నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రానేడలా, ఇక్కడ నుండి మమ్మును తోడుకుని పోకుము. నా వైపు చూడండి. ఆ మాటకి అర్థం ఏంటి? ప్రభువా, నీ సన్నిధి మాతో రానేడలే, ఇక్కడ నుండి మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళొద్దు. అలాగే కదండి ఆ మాటకి అర్థం. నాకు ఎక్కువ తెలుగు తెలియదు, అందుకే మీతో అడుగుతున్నా, చెప్పాలి, అంతే కదండి. మీ సన్నిధి మాతో రానేడలే, ఇక్కడ నుండి మమ్మల్ని అక్కడికి తోడుకుని పోకుము. ఎక్కడ నుండి ఎక్కడికి? మీరే చెప్పాలి. ఇశ్రాయేల్ ప్రజలు, మోషే, వీరందరూ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు నుంచి కానానుకి. కానాను ప్రత్యేకత ఏంటి? కానాను ప్రత్యేకత ఏంటి? పాలు తేనె ప్రవహించే దేశం. కానీ పాలు తేనె ప్రవహించే దేశం వైపు వెళ్తున్నప్పుడు మోషే గారు ప్రభుతో చెప్పిన మాట చూడండి. నీ సన్నిధి మాతో రానేడలా, అక్కడికి మమ్మల్ని తోడుకుని ఎక్కడికి? కానానికి. అంటే ఆ మాటకి అర్థం ఏంటి? ఎంత పాలు తేనె ప్రవహించే ప్రాంతమైనా నేను అక్కడికి వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. ఆ మాటకి ఇంకా ఒక అర్థం ఉందండి. ఆ అర్థం ఏంటంటే, కానాను కండే, పాలు కండే, తేనె కండే నాకు నీ సన్నిధియే కావాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించండి. అదే కదండి ఆ మాటకి అర్థం. అంటే మోషే లాంటి భక్తుడు అర్థం చేసుకున్న మాట ఏంటంటే, కానాను కండే, పాలు కండే, తేనె కండే దేవుని సన్నిధియే చాలా గొప్ప ఆశీర్వాదం. ఈరోజు కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఏదో ఒక విడుదల పొందడానికి మీరు ఇక్కడ కూర్చోవద్దు, ఏదో ఒక స్వస్థత పొందడానికి మీరు ఇక్కడ కూర్చోవద్దు. నేను ఈరోజు రాత్రి మీతో చెప్తున్న ఉపదేశం ఏంటంటే, ఒక స్వస్థత కండే, ఒక విడుదల కండే ఆ దేవుని సన్నిధి అనుభవించడమే ఈ లోకములో చాలా గొప్ప ఆశీర్వాదం. ఆమేన్, ఆమేన్. నేను చాలా సంవత్సరాల ముందు ఒకరోజు ఉపవాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట, నా కుమారుడా, ఈ తరములో ఎవరికి కూడా నా సన్నిధి అవసరం లేదు, అందరికీ పాలు కావాలి, తేనె కావాలి. నాకేం అర్థం కాలేదు. నేను అడిగాను, ప్రభువా ఆ మాటకి అర్థం ఏంటి? అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, మన కాలములో, మన తరములో చాలామంది క్రైస్తవ బిడ్డలు, వారికి ప్రభు సన్నిధి అవసరం లేదు, వారి పరగందా ఏదో పాలు కొరకు, ఏదో తేనె కొరకు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా, స్వస్థత పాలు లాంటిది, విడుదల తేనె లాంటిది. చాలామంది క్రైస్తవ బిడ్డలు పరుగు స్వస్థత కొరకు, విడుదల కొరకు. కానీ మోషే లాంటి భక్తుడు అర్థం చేసుకున్న మాట మీరు చూడండి, పాలు కండే, తేనె కండే, కానాను కండే నీ సన్నిధి నాకు కావాలయ్యా. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకములో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఆయన సన్నిధి కలిగి ఉండడమే. ఆమేన్. కొత్త నిబంధనలో నుంచి కూడా ఒక ఉదాహరణ చూపించి మనం మరలా
ఈ భాగంలోకి, ఈ వాక్యములోకి తిరిగి వస్తాం. రండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూడండి. సీమోను పేతురు అది చూచి ఏది అందరూ ఒకసారి నా వైపు చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం మీరు చదివితే, ఒక రాత్రి చాలా ప్రయత్నం చేసినప్పుడు కూడా పేతురు గారు ఒక చిన్న చేప కూడా పట్టుకోలేకపోయారు. వల కడిగి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి, మనకు తెలుసు, ఆ పడవ అడిగి ఆ పడవలో కూర్చుని ఆయన ప్రసంగం చేశారు. ప్రసంగం అన్నీ అయిపోయిన తర్వాత ఆయన పేతురు గారితో, ఇదిగో ఇక్కడ వలవేయి అని చెప్పినప్పుడు యేసయ్య మాటకి లోబడి పేతురు గారు వల వేసినప్పుడు ఏమైందండి? విస్తారమైన చేపలు. సీమోన్ పేతురు అది చూసి, అది ఏంటి? విస్తారమైన చేపలు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మనకి ఆశీర్వాదం, అంతే కదండి. మన దృష్టిలో అది గొప్ప ఆశీర్వాదం చూసి పేతురు గారు యేసయ్యతో చెప్పిన మాట ఒక్కసారి గమనించండి. సీమోన్ పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పెను. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఆశీర్వాదం చూసి, చేపలు చూసి చివరిగా పేతురు గారు యేసయ్యతో చెప్పిన మాట ఏంటి? ప్రభువా వెళ్ళిపో. ఇదిగో అలా వెళ్తున్నప్పుడు ఈ చేపలు కూడా తీసుకుని వెళ్ళు అని మాట బైబిల్లో లేదు. అంటే నాకు అర్థమైన మాట, నువ్వు ఇచ్చిన చేపలు నాకు కావాలి, కానీ నువ్వు అవసరం లేదు. ఇదే ఇందాక నుంచి నేను చెప్తున్నా. చాలామందికి యేసయ్య ఇచ్చేది కావాలి, కానీ యేసయ్యనే అవసరం లేదు, అంతే కదా. యేసయ్య ఇచ్చే స్వస్థత కావాలి, కానీ యేసయ్యనే అవసరం లేదు. యేసయ్య ఇచ్చే గర్భబలం కావాలి, యేసయ్య ఇచ్చే అప్పుల సమస్య నుంచి విడుదల కావాలి, ఇదంతా కావాలి, కానీ యేసయ్య అవసరం లేదు. పేతురు గారు కూడా చెప్పిన మాట, చేపలు కావాలి, నువ్వు వెళ్ళిపో. కానీ ఇదే పేతురు గారు దాదాపు 3 సంవత్సరాల తర్వాత రూపాంతర కొండలో యేసయ్యతో చెప్పిన ఇంకా ఒక మాట మీరు వాక్యములో చూడొచ్చు. ఎవరైనా చెప్పగలరా? రూపాంతర కొండలో పేతురు గారు యేసయ్యతో చెప్పిన మాట ఏంటో? ఏం చెప్పారండి? మనం ఇక్కడే ఉండడం మంచిది, నువ్వు అనుమతి ఇస్తే నేను 3 పర్ణశాలలు కడతాను. ఒకటి మీకు, ఒకటి మోషే గారికి, ఇంకా ఒకటి ఏలియా గారికి. నేను అడుగుతున్న ప్రశ్న, పేతురు గారు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి? నా తలం ఏంటంటే, రూపాంతర కొండలో యేసయ్య మహిమ చూసిన తర్వాత, యేసయ్య సన్నిధి అనుభవించిన తర్వాత, ఇప్పుడు పేతురు గారిలో ఒకే ఒక కోరిక, ఎక్కడికి వెళ్ళకుండా ఒక పర్ణశాల కట్టి యేసయ్యతో కలిసి కూర్చుంటే ఎంత బాగుంది. నేను అడుగుతున్న ప్రశ్న, పేతురు గారు మీరే కదా దాదాపు 3 సంవత్సరం ముందు చేపలంతా చూసి యేసయ్యతో, యేసయ్య నువ్వు వెళ్ళిపో అని చెప్పిన వ్యక్తి. ఆ రోజు చెప్పిన మాట ఏంటి? నువ్వు వెళ్ళిపో. కానీ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి? రండి మనం కలిసి ఒక పర్ణశాల కట్టి ఇక్కడే కూర్చుంటాం. మాటల్లో తేడా రావడానికి కారణం ఏంటి అని పేతురు గారితో అడిగితే తన జవాబు ఏంటో మీకు తెలుసా? ఆ రోజు నా దృష్టి అంత చేపల మీదే, అప్పుడు నాకు చేపలు కావాలి, యేసయ్య వద్దు. కానీ ఈరోజు నా దృష్టి అంత ఆయన మహిమ మీదే, సన్నిధి మీదే. ఇప్పుడు నాకు వేరే ఏమీ వద్దు, యేసయ్యతో కలిసి కూర్చుండే చాలు. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఈరోజు రాత్రి ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నావంటే, పాత నిబంధనలో అయినా కొత్త నిబంధనలో అయినా కొంతమంది భక్తులు వారు అర్థం చేసుకున్న మాట ఏంటంటే, ఈ లోకములో గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధి కలిగి ఉండడమే.
అందుకే మోషే గారు చెప్పిన మాట, నేను పాలు తేనె ప్రవహించే కానాను వెళ్ళాలంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. నీ సన్నిధి నాతో రాకపోతే అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే పేతురు గారు చెప్పిన మాట, ఆ రోజు నా దృష్టి అంత చేపల మీదే, నాకు ఆశీర్వాదం కావాలి, నువ్వు వెళ్ళిపో. కానీ ఇప్పుడు రూపాంతర కొండలో నీ మహిమ చూసిన తర్వాత నా హృదయంలో ఒకే ఒక కోరిక, వేరే ఏమీ అవసరం లేదు, నీ సన్నిధి చాలు, నువ్వు చాలు, పర్ణశాలకెట్టి నీతో కలిసి కూర్చుండే చాలు. అర్థమైందండి? నేను చెప్తున్న ఉపదేశం ఇదే. ఈ లోకములో గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధి కలిగి ఉండడమే. ఆమేన్. ఇప్పుడు నా ప్రసంగం ఇంతసేపు ఒక ఇంట్రొడక్షన్ చెప్పాను. మరలా ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం మరలా ఒకసారి చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా చాలమ్మా అందరు నా వైపు చూడండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివు. ఎవరితో చెప్పిన మాట? యాకోబు. మరలా చూడండి, ఇది యాకోబు గారు దేవుని దూతతో చెప్పిన మాటేనా? కాదు. యాకోబు గారు దేవుని దూతతో చెప్పిన మాట ఇందాక మనం ధ్యానం చేసాం కదా, నీవు నన్నే ఆశీర్వదించినే కానీ నేను నిన్ను. ఆ మాట ఎవరు చెప్పారు? యాకోబు. అలాగైతే తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివు, ఈ మాట ఎవరు చెప్పారు? దేవుని దూత యాకోబు గారితో. అంతే కదండి? నేను చెప్పిన మాట మీకు అర్థమైందండి? తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివు. ఎవరెవరితో చెప్పిన మాట? దేవుని దూత యాకోబు గారితో. మీరు ఆదికాండం 32వ అధ్యాయం చదివితే అక్కడ చాలా చోట దేవుని దూత అని మాట మీరు చూడొచ్చు. కానీ ఎవరైనా 30వ వచనం ఒక్కసారి చదవండి. 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ఎవరినే? దేవునినే చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని. అంటే ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, యబ్బోక రేవు దగ్గర యాకోబు గారి దగ్గరికి దిగి వచ్చిన వ్యక్తి కేవలం ఏదో దూత కాదు. ఎందుకంటే 30వ వచనంలో యాకోబు గారు చెప్తున్న మాట చూడండి, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ఎవరినే? దేవునినే అయినను నా ప్రాణము దక్కించుదునని. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారి దగ్గర దిగి వచ్చిన వ్యక్తి ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు 26వ వచనంలోకి మరలారండి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు. ఎవరెవరితో చెప్పిన మాట? దూత కాదు. అదే కదా ఇంతసేపు చెప్పాను, దూత కాదు. ఎవరు? దేవుడు యాకోబు గారితో చెప్పిన మాట. నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలు అర్థమైన వారు మాత్రం ఒక హల్లెలూయా చెప్పండి. ఇంకా కొందరికి అర్థం కాలేదేమో. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు. ఎవరెవరితో చెప్పిన మాట? దేవుడు యాకోబు గారితో. ఒకరోజు నేను ఈ వాక్యం చదివిన తర్వాత నాలో ఒక సందేహం. ఆ సందేహం రావడానికి కారణం, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పండి. హెబ్రీ భాషలో సర్వశక్తిమంతుడు అని మాటకి ఎల్ షదాయ్ అని మాట వాడుకున్నారు. ఏ మాట అండి? ఎల్ షదాయ్ అని మాటకి అర్థం ఏంటి?
శక్తిమంతుడు. ఆ పాట మీకు అందరికీ తెలుసు కదా. ఏ పాటు పడండి. ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తి. ఎల్ షదాయ్ అనే మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి చాలా అర్థాలు. సరిహద్దులు లేనివాడు. ఎల్ షదాయ్ అనే మాటకి అర్థం ఏంటి? ఏదైనా చెయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు. చూడండి, ఒక్క మాటకి ఎన్ని అర్థాలో. ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడు, ఆ మాటకి ఎన్ని అర్థాలో చూడండి. సరిహద్దులు లేనివాడు, ఏదైనా చెయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు. మన దేవుడు అంత గొప్పవాడే, ఎల్ షదాయ్. కానీ నా సందేహం ఏంటంటే, అందరూ ఒకసారి నా వైపు చూడండి. నేను మీ అయ్యగారు, మీరు అనుకోండి, చాలాసేపు నుంచి మేమిద్దరం కూర్చుని మాట్లాడుతున్నాం. నేను వాచ్లో చూసినప్పుడు చాలా ఆలస్యం. అయ్యగారు, నేను రావులపాలెం వెళ్ళాలి, నా పాస్టమ్మ పిల్లలు నా కొరకు ఎదురు చూస్తున్నా, నేను త్వరగా వెళ్ళాలి, మనం మరలా కలుసుకుంటాం, ఓకే అయ్యగారు అని చెప్పి టాటా చెప్పి బై బై చెప్పి నేను వెళ్ళొచ్చు, అంతే కదండి. కానీ మీరు అనుకోండి, అయ్యగారు నన్ను గట్టిగా పట్టుకోండి అయ్యగారు, గట్టిగా పట్టుకోండి అంటే వెళ్ళాలని నాకు ఆశ. కానీ అయ్యగారు నన్ను గట్టిగా, ఆ సమయంలో నా ఇష్టానుసారంగా నేను వెళ్ళడానికి అవకాశం లేదు. కూర్చోమ్మా, కూర్చో నువ్వు కూడా కూర్చో. నేను స్వేచ్ఛగా ఉండే నా ఇష్టానుసారంగా నేను వెళ్ళొచ్చు. కానీ అయ్యగారు నన్ను గట్టిగా పట్టకుండా వెళ్ళడానికి లేదు. నేను తెలుగులో అనుమతి అడగాలి, ఇంగ్లీష్లో పర్మిషన్ అడగాలి, అంతే కదండి. నేను చెప్తున్న మాట, నేను స్వేచ్ఛగా ఉండే నా ఇష్టానుసారంగా బై బై చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అయ్యగారు నన్ను గట్టిగా పట్టుకుంటే వెళ్ళడానికి లేదు, నేను అనుమతి అడగాలి, పర్మిషన్ అడగాలి. మీరు ఆ మాట ఒక్కసారి చూడండి. అక్కడ ఎవరితో పర్మిషన్ అడుగుతున్నారు అండి? దేవుడు యాకోబు గారితో అనుమతి అడుగుతున్నారు. ఇప్పుడు నా సందేహం ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఏదైనా చెయ్యగలవాడైతే, వెళ్ళాలి అని అనుకుంటే ఏ మానవుడైనా ఆయనని ఆఫ్ చేయగలరా? ఇక్కడ కూడి వచ్చిన మీ అందరితో ఒక ప్రశ్న, మీలో ఎవరైనా మీ కండ బలముతో ప్రభువుని ఆఫ్ చేయగలరా? అది 6 ప్యాక్ అయినా 7 ప్యాక్ అయినా ఏ ప్యాక్ అయినా మన కండ బలముతో ప్రభువుని ఆఫ్ చేయగలరా? చెప్పండి. ఇప్పుడు నా సందేహం ఏంటంటే, ఏ మానవుడు కూడా తన కండ బలముతో దేవుణ్ణి ఆఫ్ చేయలేడు. కానీ ఇప్పుడు చదివిన వాక్యం మీరు చూస్తే, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు యాకోబు గారితో చెప్తున్న మాట చూడండి. యాకోబు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిము అంటే ఆ మాటకి అర్థం ఏంటి? వెళ్ళాలని దేవునికి ఆశ, కానీ దేవుడు వెళ్ళకుండా యాకోబు గారు దేవునినే గట్టిగా, అంతే కదండి. అందుకే దేవుడు అనుమతి అడుగుతున్నా. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, నేను ఫ్రీగా ఉండే ఇష్టానుసారంగా వెళ్ళొచ్చు, కానీ అయ్యగారు నన్ను వెళ్ళనివ్వు అని నేను అడగాలంటే దానికి అర్థం ఏంటి? నేను వెళ్ళకుండా అయ్యగారు నన్ను గట్టిగా. అక్కడ మీరు ఒక్కసారి చూడండి, దేవుడు యాకోబు గారితో ఎందుకు అనుమతి అడుగుతున్నారు? ఎందుకంటే దేవుడు వెళ్ళకుండా యాకోబు గారు దేవునిని గట్టిగా పట్టుకున్నారు. ఆమేన్. నేను అడుగుతున్న ప్రశ్న, మీలో ఎవరైనా మీ కండబలంతో ప్రభువుని ఆఫ్ చేయగలరా? మీలో ఎవరైనా ఒక 100 సంగిళ్ళు తీసుకొచ్చి ప్రభువుని బంధించి ఇక్కడే ఉండు అని చెప్తే 100 సంగిళ్ళతో బంధించి ప్రభువుని ఆఫ్ చేయగలరా? నా తలంపు 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, ఈ లోకములో సంఖ్యలన్నీ తీసుకొచ్చి బంధించడానికి ప్రయత్నం చేసిన సర్వశక్తిమంతుడైన మన దేవుణ్ణి బంధించడం, ఆఫ్ చేయడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆమేన్. మీలో ఎవరైనా ఒక 100 అడుగు గోడ కట్టి, ప్రభువా ఇవతలే ఉండు,
ఈ గోడ దాటి అవతలకి వెళ్ళొద్దు అని 100 అడుగు గోడ కట్టి ప్రభువుని ఆఫ్ చేయగలరా? నా తలంబు 100 కాదు 1000 కాదు, మానవులు ఎంత కట్టినా సర్వశక్తిమంతుడైన మన దేవునినే గోడగట్టి ఆఫ్ చేయడం మనకు సాధ్యం కాదు. ఈ రోజు రాత్రి నేను మీతో చెప్తున్న ఉపదేశం అదే. ఏ మానవుడు కూడా కండ బలముతో ప్రభువుని ఆఫ్ చేయడం సాధ్యం, సంఖ్యలతో బంధించి ప్రభువుని ఆఫ్ చేయడం సాధ్యం, గోడగట్టి ప్రభువునే బంధించడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు మనం చదివిన వాక్యం మనం చూస్తే అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా ఆ దేవునినే యాకోబు గారు ఆఫ్ చేశారు. ఇది ఎలా జరిగింది? దీనికి జవాబు హోషేయ గ్రంథములో మనం చూడొచ్చు. ఎక్కడండి? ప్రవక్త అయిన హోషేయ గారికి దేవుడు బయలుపరిచిన ఒక మాట. రండి, హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు తీసారా? 750 పేజ్ ఏమో చూడండి. అంతేనా? చూడండి. పన్నెండవ అధ్యాయం 3వ వచనం. 12:3. తల్లి గర్భమందు. అమ్మ పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. 750. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడుమన పట్టుకున్నాడు. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు చదివిన ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? యాకోబు గారి గురించి. అంటే ప్రవక్త అయిన హోషేయ గారికి దేవుడు బయలుపరిచిన కొన్ని మాటలు. ఇప్పుడు మరలా చదువు 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు, మైకిలో చదువమ్మా, మైకిలో. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగశ్రీ గలవాడై అతను దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బ్రతిమాలెను. ఈ మాట ఆదికాండంలో లేదు. ఆదికాండం మీరు చదివితే దేవునికి యాకోబుకి మధ్య పోరాటం అంతే కదండి. కానీ ప్రవక్త అయిన హోషేయ గారికి దేవుడు బయలుపరిచిన ఈ మాట మీరు చూడండి. యాకోబు గారు ఏం చేశారంటే కన్నీరు విడిచి అతని బతిమాలెను, దేవుణ్ణి బ్రతిమాలెను. నా తలం ఏంటంటే, ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా దేవుడు ఆగిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందండి. కారణం యాకోబు గారు ఆ రోజు రాత్రి అంతా కన్నీటి ప్రార్థన చేశారు. ఆమేన్. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు యబ్బోకు రేవు దగ్గర ఏం జరిగిందో నేను మీకు చెప్పబోతున్నా. నేను చెప్పబోయే మాటలకి కేవలం ఆది కాండం మాత్రమే కాదు, హోషేయ గ్రంథము కూడా మనం లెక్కలోకి తీసుకుని రావాలి. ఆమేన్. యాకోబు గారు యబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కలిగి ఉన్నదంతా రేవ అవతలకి పంపించారు. అన్నీ పంపించిన తర్వాత ఒంటరిగా నిలబడి ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన ఏంటి? నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఏ ఆశీర్వాదం కావాలి? కూర్చో నిలబడద్దు, కూర్చో. ఏ ఆశీర్వాదం కావాలి చెప్పండి? ఏ ఆశీర్వాదం కావాలి? నీ సన్నిధి నాకు. ఆ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు దేవుని సన్నిధి దిగి రావడం జరిగింది. కానీ మీరు వాక్యం చూస్తే దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు యాకోబు గారు ఏం చేశారండి? ప్రార్థన మానేయకుండా
కన్నీరు కాచి దేవుని సన్నిధిలో బ్రతిమాలెను. ఈ మాట ఎక్కడుందండి? హోషేయ గ్రంథం ఆదికాండములో లేదు. ప్రవక్త అయిన హోషేయ గారికి దేవుడు బయలుపరిచిన మాట. యాకోబు గారు ఏం చేశారంటే కన్నీరు కాచి ఏడ్చారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? తెల్లవారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఎన్నో గంటలు కన్నీరు కాచి యాకోబు గారు ఏడ్చారు. నా తలంపు ఏంటంటే నిజమైన సంపూర్ణ రాత్రి ప్రార్థన అదే. చాలా సంఘములో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరుగుతాయి. పేరేమో సంపూర్ణ రాత్రి, కానీ వారి ప్రార్థన చేసే సమయం మీరు చూడాలి. 10 గంటల నుంచి 1 o'clock వరకే. ఆ 3 గంటల ప్రార్థనకి పేరు మాత్రం సంపూర్ణ రాత్రి. అది కాదు సంపూర్ణ రాత్రి ప్రార్థన, ఇదే. చాలా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అయ్యగారు 50 అంశాలు ప్రార్థన చేయడానికి ఇచ్చిన. ఎన్ని అంశాలు? 50. కొంతమందికి 2 గంటల ప్రార్థన చేయడం కష్టం. అంటే చేతిలో 50 అంశాలు ఉన్నప్పుడు కూడా 2 గంటల ప్రార్థన చేయడం కొందరికి కష్టం. కానీ యాకోబు గారి చేతిలో ఎన్ని అంశాలు? ఒకటే. ఆ ఒక్క అంశం పట్టుకుని ఒక్క రాత్రి అంత కన్నీరు కాచి ఆయన ఏడిచారు. ఆ కృప కూడి వచ్చిన మన అందరి మీద దేవుడు కుమ్మరించునుగాక. దేవుడు మనల్ని దీవించునుగాక. మొదటి గాక కంటే రెండవ గాకకి ఎక్కువ మంది ఆమెను చెప్పినట్లు నాకు అనిపించింది. మొదటి గాక ఏం చెప్పాను? ఆ కృప దేవుడు మనకు. ఏ కృప? ఒక రాత్రి అంతా కన్నీరు కాచి ఏడవడానికి కొంతమంది ఆమెను చెప్పారు. రెండవ గాక ఏం చెప్పాను? దేవుడు మిమ్మల్ని కృప ఎవరికి కావాలి అయ్య గారు? మాకేం కావాలి? మాకు ఆశీర్వాదమే కావాలి. అందుకు చాలామంది ఆమెను చెప్పినట్లు నాకు అనిపించింది. నిజమేనా? వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్న మాట అదే. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆమేన్. అంతే కదా? అలాగైతే ఆ కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఇప్పుడు ఓకే అయిందండి. స్తోత్రం. ఒక రాత్రి అందా ఒకే అంశం పట్టుకుని యాకోబు కన్నీరు కాచి కృప పొందినట్లు మనం కూడా ఒక్క అంశం పట్టుకుని ఒక రాత్రి అందా ప్రభు పాదాల దగ్గర కన్నీరు కాచి ఏడవడానికి కావలసిన కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆదికాండం రాసిన మోషే గారు మనకు అర్థం అవడానికి రాసి పెట్టిన మాట. తెల్లవారు వచ్చినప్పుడు దేవుని హృదయంలో ఒక కోరిక ఏంటంటే ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోవాలి. నేను ఒక మాట చెప్తాను. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఏదైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎవరు కూడా ఆయన్నే ఆపలేరు. అంత సర్వశక్తిమంతుడు. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన మాట, ఈ మాట చెప్పొచ్చా లేదా నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. ఆ మాట ఏంటంటే దేవునిలో నేను చూసిన ఒక బలహీనత ఏంటంటే, అందుకే నేను చెప్పాను ఈ మాట చెప్పొచ్చా లేదా నాకు తెలియదు. ఎందుకంటే దేవునిలో ఏం లేదు, బలహీనత ఉండే ఆయన దేవుడు కాదు కదా. దేవునిలో ఏం లేదు. అందుకే నేను ఇందాక ఆ మాట చెప్పాను. ఈ మాట చెప్పొచ్చా లేదా నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. ఆ మాట ఏంటంటే దేవునిలో నేను చూసిన ఒక బలహీనత ఏంటంటే, తన బిడ్డలు ఎవరైనా కన్నీరు కాచి ఏడిస్తే ఆ కన్నీరు దాటి వెళ్ళిపోవడం నా దేవునికి సాధ్యం కాదు. అర్థమైందండి నేను చెప్పిన మాట? దేవునిలో ఏ బలహీనత కూడా లేదు. దేవుడు బలహీనుడు కాదు. బలహీనత ఉండే ఆయన దేవుడే. కానీ ఈ వాక్య ధ్యానంలో నాకు అర్థమైన మాట, దేవునిలో నేను చూసిన ఒక బలహీనత ఏంటంటే, ఆయన పిల్లలు ఎవరైనా కన్నీరు కాచి ఏడిస్తే ఆ కన్నీరు దాటి వెళ్ళిపోవడం నా దేవునికి సాధ్యం కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా?
దేవుడు యాకోబు గారితో, యాకోబు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనివ్వు అని అడగడానికి కారణం ఏంటంటే ప్రభు యాకోబు గారితో చెప్తున్న మాటకి అర్థం ఏంటంటే, బిడ్డ నీవిలా ఏడిస్తే నేను వెళ్ళలేను. నేను వెళ్ళాలంటే నువ్వేం చెయ్యాలి? ఏడుపు మానే, అప్పుడే నేను వెళ్ళగలుగుతాను. అదే ఆ మాటకి అర్థం. ప్రియ సంగమా, కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఒక రహస్యం నేను మీకు చెప్పబోతున్నా. ఇది రహస్యం కాబట్టి మీరు వేరే ఎవరికి చెప్పకూడదు. రహస్యం ఏంటంటే, అమెరికన్ ప్రెసిడెంట్ చాలా అధికారం కలిగి ఉన్న బలవంతుడు. కానీ ఆయన మన ప్రభు వైపు చూసి అక్కడే ఆగు అని ఆజ్ఞాపిస్తే మన దేవుడు అక్కడ. ఇండియన్ ప్రధానమంత్రి మోదీజీ గారి కూడా మంచి బలవంతుడు, అధికారం కలిగి ఉన్న వ్యక్తి. కానీ ఆయన మన ప్రభు వైపు చూసి అక్కడే ఉండు అని ఆజ్ఞాపిస్తే మన దేవుడు అక్కడ. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా, ఇండియన్ ప్రధానమంత్రి అయినా, ఈ లోకములో ఎంత గొప్పవారైనా వారు అలా ఆజ్ఞాపిస్తే మన దేవుడు అక్కడ. కానీ రహస్యం ఏంటంటే, పేదవారైన మనకు పెద్ద చదువు లేకపోయినా, అధికారం లేకపోయినా, మీ ప్రార్థన గదిలో మీరు మోకరించి ప్రభు సన్నిధిలో కన్నీరు కాచి ఏడిస్తే, ఆ కన్నీరు చూసి మన దేవుడు అక్కడే ఆగిపోతాడు. ఎందుకంటే మన కన్నీరు తుడవకుండా, మన ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా నిన్ను దాటిపోయే దేవుడు కాదు నా దేవుడు. నమ్మే వారందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించండి. ఈరోజు నేను మీ ముందు పెడుతున్న ఉపదేశం అదే. దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా. కానీ యాకోబు గారి 2 చుక్క కన్నీరు కాచినప్పుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా యాకోబు గారి ముందు దేవుడు అక్కడే ఆగిపోయాడు. ఆమేన్. రండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. చాప్టర్ 19 verse 20. 19వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నేను నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి నేను అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. ఈ తర్వాత మాట మీరు అందరూ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు అక్కడ చేరు వరకు నేను ఏమియు చేయలేనని. ఆ చివరి మాట నేను స్లోగా మరలా ఒకసారి చెప్తాను. చాలమ్మా చాలమ్మా. నీవు అక్కడ చేరు వరకు నేను ఏమియు చేయలేనని. ఎవరెవరితో చెప్పిన మాట చెప్పాలి. నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీయూ చెయ్యలేనను. ఎవరెవరితో చెప్పిన మాట? దేవుడు లోతు గారితో. ఎవరితో? ఈ వాక్యం చదివినప్పుడు మరలా నాలో సందేహం రావడానికి కారణం ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా. కానీ ఆ దేవుడు లోతు గారితో చెప్పిన మాట చూడండి. నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీయూ. దేవుని డిక్షనరీలో అసాధ్యమని మాట లేదు. దేవుడు ఏదైనా. కానీ లోతు గారితో చెప్పిన మాట ఏంటి? నీవు అక్కడ చేరు వరకు నేనేమీయూ. నా ప్రశ్న, నేను చెయ్యలేను అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటి? అందరూ ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాం గారికి 75 సంవత్సరం ఉన్నప్పుడు, ఎప్పుడండి?
సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాం గారికి ప్రత్యక్షమై ఆయనతో చెప్పిన మాట, అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్షదాయ్, నేను నీకొక బిడ్డనే ఇస్తాను. అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతండి? 75. అప్పుడు నుంచి అబ్రహాం గారు ఆ కుమారుడు కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టారు. మరలా 24 సంవత్సరం తర్వాత, అంటే ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంతండి చెప్పండి? 99. మీ లెక్కలో చాలా బాగుంది. 99. 75వ సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట, నేను సర్వశక్తిమంతుడు, నేను నీకు ఒక కుమారునే ఇస్తాను. ఇదే దేవుడు 24 సంవత్సరం తర్వాత మరలా అబ్రహాం గారికి ప్రత్యక్షమై, అంటే అబ్రహాం గారికి ఇప్పుడు 99 సంవత్సరం. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడు. రండి, ఆదికాండం 17 మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు, అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను. చాలమ్మా, అబ్రహాం గారికి ఇప్పుడు వయసు ఉందండి 99. అందుకే ఇందాక నేను చెప్పాను, 75వ సంవత్సరంలో సర్వశక్తిమంతుడు బిడ్డనే ఇస్తాను అని చెప్పిన అదే దేవుడు 24 సంవత్సరం తర్వాత 99వ సంవత్సరంలో అబ్రహాం గారికి మరలా చెప్తున్న మాట ఏంటి? నేను సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. అబ్రహాం గారికి 75 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను ఎల్షదాయ్, సర్వశక్తి మంతుడు. అబ్రహాం గారికి 99 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నేను. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు అప్పుడు సర్వశక్తిమంతుడు, ఇప్పుడు కూడా. కానీ అబ్రహాం గారిని ఒకసారి చూడండి, 75వ సంవత్సరంలో అబ్రహాం గారికి ఎంత బలమో 99వ సంవత్సరంలో అబ్రహాం గారికి అంత బలం లేదు. అంతే కదండి? ఎందుకంటే ఇది మానవ సహజం. యవ్వన కాలంలో మనకు మంచి బలం, కానీ వృద్ధాప్యంలోకి వెళ్తే అంత బలం మనకు ఉండదు. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్న, మీరు చాలా ఆలోచన చేసి జవాబు చెప్పాలి. 75వ సంవత్సరంలో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉందా? నా ప్రశ్న మీకు అర్థమైందండి? 75వ సంవత్సరంలో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం ఉందా? చెప్పండి. మీ జవాబు లేదు. అయితే మరలా నా ప్రశ్న, అలాగైతే హాగారులో ఇష్మాయేల్ ఎలా జన్మించాడు? హాగారులో ఇష్మాయేల్ జన్మించాలంటే అబ్రహాముకి తండ్రి అవ్వడానికి బలం ఉండాలి, అంతే కదా? అంటే నేను చెప్తున్న మాట ఏంటంటే, 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు తండ్రి అవ్వడానికి అబ్రహాం గారిలో బలం ఉంది. కానీ గలాతీయులకి రాసిన పత్రిక, హెబ్రీలకి రాసిన పత్రిక, రోమిలకి రాసిన పత్రిక, ఇదంతా మీరు చదివితే బైబిల్ స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, 100వ సంవత్సరములో తండ్రి అవడానికి అబ్రహాం గారిలో బలం లేదు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒకానొక సమయంలో బలం కలిగి ఉన్న అబ్రహాం గారు 24 సంవత్సరం వాగ్దానం కొరకు ఎదురు చూసి ఆయన శక్తి తగ్గిపోయింది, ఆయన బలం తగ్గిపోయింది.
నేను ఈరోజు మీ ముందు పెడుతున్న ఉపదేశం ఏంటంటే 24 సంవత్సరం వాగ్దానం కొరకు ఎదురు చూసి అబ్రహాము బలం తగ్గిపోయింది, కానీ దేవుని బలం తగ్గలేదు. అందుకే 75వ సంవత్సరంలో నేను సర్వశక్తిమంతుడు అని మాట చెప్పిన అదే దేవుడు 99వ సంవత్సరంలో అబ్రహాం గారితో మరలా చెప్పిన మాట, నేనిప్పుడు కూడా సర్వశక్తిమంతుడు. అంటే ఆ మాటకి అర్థం, వాగ్దానం పొందిన అబ్రహాము బలం తగ్గిపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుని బలం ఎన్నడూ తగ్గిపోవడానికి వీలు లేదు. ఆమేన్. ఈరోజు రాత్రి నేను మీ ముందు పెడుతున్న ఉపదేశం 24 సంవత్సరం తర్వాత, అప్పుడు నేను సర్వశక్తిమంతుడు, ఇప్పుడు నా శక్తి తగ్గిపోయింది అని చెప్పిన బలహీనుడు కాదు నా దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. 24 కాదు, 240 సంవత్సరం తర్వాత అబ్రహాము కుమారుడైన ఇసహాకు కుమారుడైన యాకోబు గారికి ప్రత్యక్షమై, నీ తాతయ్య కాలములో నేను బలవంతుడు, ఇప్పుడు నా శక్తి తగ్గిపోయింది అని చెప్పిన బలహీనుడు కాదు మన దేవుడు. 240 సంవత్సరం తర్వాత యాకోబు గారితో మాట్లాడినప్పుడు కూడా నా దేవుడు చెప్పిన మాట, నేను ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు. అంటే ఆ మాటకి అర్థం 24 కాదు, 240 కాదు, ఇంకా ఒక మాట చెప్తాను. 2400 సంవత్సరం తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షమై, మీ తాతయ్య కాలములో ముత్తాత కాలములో నేను బలవంతుడు, ఇన్ని సంవత్సరాలు గెలిచిపోయింది, నా శక్తి తగ్గిపోయింది అని చెప్పిన బలహీనుడు కాదు మన దేవుడు. 2400 సంవత్సరం తర్వాత అరణ్యములో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట, నేను ఇప్పుడు కూడా సర్వశక్తిమంతుడు. అంటే ఈరోజు రాత్రి కూడి వచ్చిన మీ అందరితో పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాట అదే. 24 కాదు, 240 కాదు, 2400 కాదు, 24,000 కాదు, 24 లక్ష కాదు, 24 కోడి కాదు. ఎన్ని తరములు గెలిచిపోయినా, ఎన్ని యుగాలు గెలిచిపోయినా మన దేవుని శక్తి 1% తగ్గిపోవడానికి వీలు లేదు. ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎల్ షదాయ్. ఆమేన్. అందుకే కొత్త నిబంధనలో ఒక మాట మీరు చూడొచ్చు. ఆ మాట, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా. ఆ మాటకి అర్థం ఏంటి? నిన్న నేడు ఈరోజు నిరంతరం రేపు ఏకరీతిగా. అలాగైతే నేను అడుగుతున్న ప్రశ్న, మన దేవుడు నిన్న సర్వశక్తిమంతుడైతే ఈరోజు కూడా, ఈరోజు సర్వశక్తిమంతుడైతే రేపు కూడా. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. నిన్న అబ్రహాం గారికి దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు. నా పేరు ఐప్, నాకు ఈరోజు దేవుడు ఎవరండి? నిన్నే కాదు, ఈరోజు నాకు కూడా దేవుడు. ఈరోజే కాదు, రేపు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. రేపు కాలం ఉండే ఒక 500 సంవత్సరం తర్వాత నా మనవుడు సరిపోయిందండి. 500 సంవత్సరం తర్వాత ఆ బిడ్డ ముఖం ఎలాంటిదో నాకు తెలియదు, రూపం ఎలాంటిదో నాకు అసలే తెలియదు, కానీ ఒక్క మాట నాకు బాగా తెలుసు. కాలం ఉండే 500 సంవత్సరం తర్వాత నా మనవుడుకు కూడా నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. మీలో కొందరు కూర్చున్న విధానం చూస్తే, మీలో కొందరు ముఖం చూస్తే దేవుని శక్తి ఏదో తగ్గిపోయి ఏది చేయడానికి శక్తి లేనట్లుంది. ఈరోజు నిరీక్షణతో ప్రభు సన్నిధిలో ఉండండి. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం పొందిన నీ శక్తి తగ్గిపోవచ్చు, కానీ నీకు వాగ్దానం ఇచ్చిన దేవుని శక్తి తగ్గిపోవడానికి వీల్లేదు. ఆయన తప్పకుండా మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి
వారిని ముందుకు నడిపించిన ఆ దేవుని శక్తి ఈరోజు కూడా తగ్గిపోలేదు. నువ్వు విశ్వసిస్తే నీ కొరకు నూతన మార్గాలు తెరవడానికి ఈరోజు కూడా దేవుడు సర్వశక్తిమంతుడు. ఎరికో గోడనే కూల్చి తన ప్రజల్ని ముందుకు నడిపించిన ఆ దేవుని శక్తి తగ్గిపోలేదు. నీ కొరకు నూతన మార్గాలు దేవుడు తెరవబోతున్నాడు. ఇన్ని మాటలు నేను మీతో చెప్పడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ఒక్క మాట చెప్పడానికి. ఆ మాట ఏంటంటే, ఎన్ని యుగాలు గడిచిపోయినా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా దేవుని శక్తి మాత్రం ఒక్క శతం కూడా తగ్గిపోవడానికి వీలు లేదు. కానీ నా సందేహం ఏంటంటే, అలాగైతే దేవుడు ఎందుకు లోతు గారితో ఆ మాట మాట్లాడాలి? ఏ మాట గుర్తుందండి? నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ దేవుని శక్తి తగ్గిపోవడానికి వీల్లేదు. అసాధ్యమని మాట ఆయన డిక్షనరీలో లేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, రక్షింబ యెహోవా హస్తం ప్రార్థన వినకుండా ఆయన చెవి. ఆ మాటకి అర్థమేంటి? ఎన్ని యుగాలు గడిచిపోయిన హస్తం కుర్చీ కాలేదంటే మాటకి అర్థమేంటి? ఎప్పుడైనా ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన అంతే కదా. కానీ నేను అడుగుతున్న మాట, అలాగైతే దేవుడు ఎందుకు లోతు గారితో ఆ మాట మాట్లాడారు? ఏ మాట? నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ. దీని వెనకాల ఒక రహస్యం ఉంది. ఏంటి ఆ రహస్యం? ఈ సంఘటన జరగడానికి ముందు రాత్రి దేవుడు తన స్నేహితుడైన అబ్రహాము గారితో మాట్లాడుతున్నారు. ఎవరితో? అబ్రహామా, రేపు నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నా. వెంటనే అబ్రహాం గారికి గుర్తొచ్చింది, అయ్యో నా తమ్ముడు లోతు తన కుటుంబం వారి కాపురం చేసే పట్టణం ఎక్కడ? సొదొమ గొమొర్రా. వెంటనే అబ్రహాం గారి మోకరించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏం చేశారు? ప్రభువా, ఒకవేళ 50 నీతిమంతులు ఆ ఊరిలో ఉండే, నువ్వు ఆ ఊరిని నాశనం చేస్తారా? దేవుడు చెప్పిన జవాబు లేదు, లేదు. 50 నీతిమంతులు ఉంటే నేను ఆ ఊరిని నాశనం చేయను. మరలా అడిగారంటే, 45 మంది నీతిమంతులు ఉంటే నువ్వు నాశనం? లేదు, లేదు. 45 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేయను. 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి ఎంత అడిగారండి? 10. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువా, నీ సన్నిధిలో నిలబడడానికి నేను యోగ్యుడు కాదు. చివరి మాట, ఒకవేళ 10 మంది నీతిమంతులు ఆ ఊరిలో ఉంటాయి, నువ్వు ఆ ఊరిని నాశనం చేస్తారు. దేవుడు చెప్పిన జవాబు లేదు, లేదు. 10 మంది నీతిమంతులు ఉంటాయి, నేను ఆ ఊరిని నాశనం. నేను ఈ మాట చదివినప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే, బేరం ఆడడం మీకు తెలుసు కదా, స్త్రీలకు బాగా తెలుసు. చీర షాపులోకి వెళ్ళి చీర చూసి, ఇది ఎంతండి? 1000. మీరు ఎంత అడుగుతారు చెప్పండి, పర్లేదు. బేరం చెప్పండి. 300. దారుణం. అలా బేరమాడి చివరిగా 500కి మనం తీసుకుని వెళ్ళిపోతాం. అంతే కదండి బేరం ఆడడం. ఇక్కడ బేరం 50 కుదరదు ప్రభు, తగ్గించాలి. 45 ఇంకా తగ్గించాలి. 40 కుదరదు, ఇంకా తగ్గించాలి. నేను అడుగుతున్న మాట, ఒక మానవుడు దేవుడితో బేరం ఆడొచ్చా? మనకు ధైర్యం లేదు కాబట్టి ఆడలేకపోతున్నాం. కానీ అబ్రహాము ధైర్యం ఏంటంటే, నా దేవుడు నా మాటకి కాదని చెప్పే దేవుడు కాదు. ఈరోజు రాత్రి నా ప్రార్థన అట్టు ధైర్యం ఈరోజు రాత్రి కూడి వచ్చిన మన అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రశ్న, సర్వశక్తిమంతుడైన దేవునికి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ఎన్ని రోజులు కావాలి? రోజులు అవసరం అండి? ఎన్ని గంటలు కావాలి? గంటలు అవసరం అండి? ఎన్ని నిమిషాలు కావాలి? నేను ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాను.
వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అంటే ఒక్క క్షణం కూడా నా దేవునికి అవసరం. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. కానీ ఆ దేవుడు లోతు గారితో చెప్తున్న మాట చూడండి. లోతు, నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీయూ. ఆ మాటకి అర్థం ఏంటంటే, బిడ్డ చెయ్యాలంటే నాకు ఒక్క క్షణం కూడా అవసరం లేదు, కానీ నీ కొరకు నిన్న అబ్రహాం గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన అది గుర్తొచ్చినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, లోతు నీవు సురక్షితమైన చోట వెళ్ళే వరకు నేను ఏమీయూ. ఇప్పుడు మీరే చెప్పండి, దేవుని ఉగ్రత ఆ ఊరి మీదే అప్పుడు రాకుండా వెనక్కి లాగినది ఏంటి? అబ్రహాం గారు చేసిన విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు రాత్రి నేను చెప్తున్న ఉపదేశం సులువైనదే, కానీ బలమైన ఉపదేశమే. యాకోబు 2 చుక్క కన్నీరు కాచినప్పుడు ఆగిపోయిన సర్వశక్తిమంతుడైన దేవుడే మన దేవుడు. అబ్రహాం గారి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు తన ఇష్టానుసారంగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చెయ్యకుండా లోతు సురక్షితమైన చోట వెళ్ళే వరకు ఏమి చెయ్యకుండా ఆగిపోయిన సర్వశక్తిమంతుడైన దేవుడే మన దేవుడు. ఆమేన్, ఆమేన్. రండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా అందరూ ఒకసారి నా వైపు చూడండి. కావున నీవు నిన్ను 10వ వచనం. కావున నీవు ఊరకుండుము. తెలుగులో ఊరకుండుము అని మాటకి అర్థం ఏంటి? అన్నయ్య గారు, మౌనంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, అంతే కదా. కానీ ఇంగ్లీష్ బైబిల్ మీరు చదివితే ఇంగ్లీష్లో లీవ్ మీ అలోన్ అని మాట చూడొచ్చు. ఇంగ్లీష్ తెలిసిన వారు చెప్పండి, ఆ మాటకి అర్థం ఏంటి? లీవ్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేయి. నేను ఇప్పుడు మలయాళం చదువుతాను, నా మాతృభాష. అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, నేను అడుగుతాను. നിർഗമാകാന്ഡം 32:10. അതുകൊണ്ട് എൻ്റെ കോപം അവർക്ക് വിരോധമായി ജ്വലിച്ച് ഞാൻ അവരെ ദഹിപ്പിക്കേണ്ടതിന് എന്നെ വിടുക. ఎవరికైనా చిన్న మొక్క అర్థమైందండి? చెప్పు. എൻ്റെ కోపం അവർക്ക് విరోధമായി జ్వలిച്ച് అంటే నా కోపం వారి మీదే మండుతుంది. ഞാൻ അവരെ ദഹിപ്പിക്കേണ്ടതിന് నేను వారిని కాల్చి పడేయడానికి ఎన్నే విడుగా. మలయాళంలో విడుగా అనే మాటకి విడిచిపెట్టు అని అర్థం. నేను ఈ మాట చూపించడానికి కారణం తెలుగులో ఆ మాట అలా లేదు. నువ్వు మౌనంగా ఉండు. కానీ ఇంగ్లీష్లో, మలయాళంలో, హిందీలో, తమిళ్లో ఆ మాట ఎలా ఉందంటే దేవుడు మోషే గారితో చెప్పిన మాట, మోషే నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలేయి. తేడా అర్థమైందండి? అంటే ఇశ్రాయేల్ ప్రజలు బంగార దూడనే తయారు చేసి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడికి చాలా కోపం. ఆ కోపంలో వారిని కాల్చి పడేయడానికి దేవుడు ముందుకు వెళుతున్నాడు. ఈ సమయం దేవుడు మోషే గారితో చెప్పిన మాట తెలుగులో, మోషే మౌనంగా ఉండు. ఇంగ్లీష్లో, మోషే వదలే నన్ను, మోషే నన్ను విడిచిపెట్టు. నా వైపు చూడండి అందరూ. మీరు అనుకోండి ఇది అన్నట్టు జరగడానికి వీల్లేదు. ఉదాహరణ కొరకు చెప్తున్నా. నాకు అయ్యగారికి మధ్య గొడవ అంటే మీకు తెలుసండి, ఈ ఊరిలో ఉందండి. అబ్బా,
నాకు అయ్యగారికి మధ్య గొడవ. ఈ గొడవలో నాకు చాలా కోపం వచ్చిందండి. కోపంలో అయ్యగారిని కొట్టడానికి నేను వెళ్తున్నా. ఈ సమయం వారిద్దరు సహోదరులు వచ్చి నన్ను పట్టుకున్నారు. అప్పుడు నేను వారితో, ఎవరితో, నన్ను పట్టుకున్న వారితో వదిలేయ్, కొట్టాలి అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మీరు నన్ను పట్టుకున్నారు కాబట్టి నేను, మీరు వదిలితే తప్పకుండా నేను, అదే కదండి ఆ మాటకు అర్థం. వదిలేయ్ అని మాట మనం ఎవరికి చెప్తాం? పట్టుకున్న వారితో, అంతే కదండి. అంటే ఆ మాటకి అర్థం, ఎవరు పట్టుకోపోతే నేను వెళ్ళి కొడతాను. నేను కొట్టకుండా ఉండడానికి కారణం ఏంటి? వారిద్దరు నన్నే. ఆ మాట మీరు ఒక్కసారి చూడండి. దేవుడు మోషే గారితో చెబుతున్న మాట, మోషే వదిలేయ్ అంటే మాటకు అర్థం ఏంటి? అదే నేను అడుగుతున్న మాట. సర్వశక్తిమంతుడైన దేవుడు పాపం చేసిన ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని రోజులు కావాలి? ఎన్ని గంటలు కావాలి? ఒక్క క్షణం కూడా అవసరం లేదు. కానీ దేవుడు మోషే గారితో చెప్తున్న మాట చూడండి. మోషే వదిలేయ్, మోషే మౌనంగా ఉండు, మోషే విడిచిపెట్టు అంటే ఆ మాటకి అర్థం ఏంటి? నువ్వు ఇలా పట్టుకుంటే నేను వారిని ఏమి, నువ్వు ఇలా ప్రార్థన చేస్తే నేను వారిని ఏమి, నేను ఏదైనా చెయ్యాలంటే నువ్వు మౌనంగా ఉండు, నేను వారిని ఏదైనా చెయ్యాలంటే నువ్వు నన్ను విడిచిపెట్టు. అదే కదండి ఆ మాటకి అర్థం. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలవాడు. కానీ మోషే అట్టుగా వచ్చి కన్నీరు గాచి ఏడ్చినప్పుడు ఏమి చేయకుండా దేవుడు ఆగిపోయాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, విగ్రహారాధనతో నింపబడిన ఊరు నాశనం చేయడానికి నా దేవునికి ఒక్క క్షణం అవసరం లేదు. కానీ ఈ ఊరి కొరకు సంఘమంతా కలిసి చేసే ప్రార్థన, అది ఆలగించిన దేవుడు ఈ రోజు రాత్రి కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఏమీయో చెయ్యలేను. ఎంత వాక్యం విన్నా, మారు మనసు లేని నీ భర్తనే నాశనం చేయాలంటే నా దేవునికి ఒక్క క్షణం అవసరం లేదు. కానీ మరలా ఒక అవకాశం ఇవ్వండి అని ఏడిచి కన్నీరు గాచి నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన ఆలగించిన దేవుడు ఈ రోజు రాత్రి కూడా మీతో చెప్తున్న మాట, నేనేమీ చెయ్యలేను. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, మీ కుటుంబంలో చాలా మంది నాశనం అయిపోకుండా ఇప్పుడు కూడా సజీవులుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారి కొరకు మీరు చేసే ప్రార్థన, విజ్ఞాపన. ఈ రోజు రాత్రి కూడా దేవుడు చెప్తున్న మాట, నేనేమీ చేయలేను. పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట. చెయ్యాలంటే సర్వశక్తిమంతుడైన నా దేవునికి ఒక్క క్షణం అవసరం లేదు. కానీ యాకోబు కన్నీరు గాచినప్పుడు ఆగిపోయిన దేవుడు, ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా ఆగిపోయిన దేవుడు. అబ్రహాం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు తన ఇష్టానుసారంగా సొదొమ గొమొర్రాని నాశనం చేయకుండా లోతు సురక్షితమైన చోట వెళ్ళే వరకు నేనేమీ చెయ్యలేను అని చెప్పిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేసి పాపం చేసినప్పుడు కోపములో వారిని కాల్చి పడేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా అవసరం లేదు. కానీ మోషే మౌనంగా ఉండు, విడిచిపెట్టు, వదిలే అని బ్రతిమాలిన దేవుడు. ఈరోజు నేను మీ ముందు పెడుతున్న ఉపదేశం అదే. దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్, ఏదైనా చేయగలవాడు. కానీ యాకోబు కన్నీరు గాచినప్పుడు ఆగిపోయాడు. మోషే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయాడు. అబ్రహాం లోతు కొరకు ఏడిచి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆగిపోయాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఆ దేవుడు ఈరోజు రాత్రి నువ్వు ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే మన కొరకు అంతకంటే గొప్ప కార్యాలు చేయలేడా? చివరి మాట నా వైపు చూడండి. కొన్ని ఇంటిలో తండ్రికేమో 35 సంవత్సరం. ఎన్ని సంవత్సరం? కొడుకుకేమో 3 సంవత్సరం.
మరలా చెప్తున్నా, కొడుకుకేమో తండ్రికేమో, కొడుకు తండ్రితో, తండ్రి కొడుకుతో, నా రొమ్ము మీద కూర్చో, ఇక్కడ కూర్చోబెడతాడు, నన్నే కొట్టాయి. ఆ చిన్న బిడ్డ చిన్న చేతితో ఒక చిన్న దెబ్బ, ఆ ఒక్క దెబ్బకి తండ్రి కింద పడిపోతాడు. లేచి తుడిచి, వావ్ నీకెంత శక్తియో, ఒక్క దెబ్బకి నన్నే. ఎప్పుడైనా ఆడుకున్నారా అలాంటి ఆటలు? చూసారా? నేను అడుగుతున్న ప్రశ్న, 3 సంవత్సరాల అబ్బాయి గుద్దుతాయి, 35 సంవత్సరాల తండ్రి నిజంగా పడిపోతారా? మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నారు? కొడుకు సంతోషం కొరకు. ఇప్పుడు రివర్స్గా ఒక మాట చెప్తాను, 35 సంవత్సరాల తండ్రి మంచిగా ఒక గుద్దుతే 3 సంవత్సరాల అబ్బాయి ఆన్ ద 4th క్లాస్ ఫ్లాట్. అంతే కదా? తండ్రి అంత బలవంతుడు. కానీ తండ్రి అంత బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా చిన్న బిడ్డ చిన్న దెబ్బ ముందు పడిపోవడం నిజం కాదు. దాని పేరే నటన. ఎందుకన్నాడనా? కుమారుని సంతోషం కొరకు. ఇదే నటన ఇందాక చెప్పిన 3 సంఘటనలు కూడా నేను చూశాను. యాకోబు నన్ను విడిచిపెట్టు, తెల్లవారుచున్నది కనుక వెళ్ళాలి చెప్పడం సర్వశక్తిమంతుడైన దేవునికి అవసరమా? చెప్పండి. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఆ మాట ఎందుకో తెలుసా? ఏడవడానికి నువ్వు సిద్ధంగా ఉంటాయి, నిలబడి కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఆ తండ్రి ప్రేమ ఈరోజు రాత్రి నువ్వు అర్థం చేసుకో బిడ్డ. ఆయన ఎంత బలవంతుడు, ఒక్క మాట ద్వారా అన్ని కలిగి చేసిన దేవుడు. కానీ యాకోబు 2 చుక్క కన్నీరు కాచినప్పుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యకుండా ఆగిపోయి బలహీనుడు వల్ల బ్రతిమాలుతున్నా, నన్నే వదిలేయి, తెల్లవారుచున్నది కనుక నేను వెళ్ళాలి. ఈరోజు కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. యాకోబు కన్నీరు చూసి ఆగిపోయిన దేవుడు, ఎంత బలవంతుడైన దేవుడు. ఈరోజు రాత్రి నువ్వు కన్నీరు కాచి ఏడిస్తే మన కొరకు ఆగి అంతకంటే గొప్ప కార్యాలు చేయలేడా? లేచి నిలబడండి, అందరం ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. దయచేసి మీరందరం మీ కాళ్ళ దగ్గరే బైబిల్ పెట్టకుండా కొంచెం పక్కనే పెట్టండి. చేతిలో వద్దండి, చేతిలో పట్టకుండా కొంచెం సైడ్లో అందరం పట్టుకోండి, సైడ్లో పెట్టండి అందరం. అదేవిధంగా చిన్న పిల్లలు ఉండే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎత్తుకుని వెనక్కి లేకపోతే ముందు ఎక్కడైనా పెడితే ఇంకా బాగుంది. ఎందుకంటే